సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను మ్యాట్రిసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ హావ్ గివెన్ ఏ డెఫినేషన్ ఫర్ వెక్టార్. వెక్టార్ అంటే ఏమన్నారు? మీ ఫిజిక్స్ దాంట్లోకి ఎంటర్ కాకండి. వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఎదర్ ఇట్ ఈస్ ఏ రో మ్యాట్రిక్స్ ఆర్ ఇట్ ఈస్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఇట్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ రో. Column matrix means it should have only one column. Suppose if you think about the system of equations, when you write the system of equations in the matrix form, so Ax equal to B annar, where A stands for coefficient matrix, X is nothing but variables matrix, and B is the right hand side matrix. What do you think about X and B? అవి రో మ్యాట్రిసెసా కాలమ్ మ్యాట్రిసెసా చెప్పండి. X and B. మీరు ఎక్స్ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు ఎట్లా రాస్తారు? రోలో రాస్తారా కాలం? సో కాలం. అట్లాగే బి కూడా ఏంటంటే కాలం అంటారు. అంటే ఇక్కడ జనరల్ గా ఎక్స్ మ్యాట్రిక్స్ ని లేదా బి మ్యాట్రిక్స్ ని వీఆర్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ కాలం మ్యాట్రిసెస్ అలాంగ్ విత్ వెక్టార్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడ వెక్టార్స్ అన్న కాలం మ్యాట్రిక్స్ లేదా రో మ్యాట్రిక్స్ అన్న పర్వాలేదు. సో యాజ్ పర్ అవర్ పర్టికులర్ నొటేషన్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫార్మ్, ఏఎక్స్ ఈక్వల్ టు బి అన్నప్పుడు we are focusing on only on X matrix. X is definitely it is a column matrix. It is also called as one vector. ఇప్పుడు నేను ఈ ఐగన్ అనేది అర్థం కావాలి అని అంటే ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ కొంతమంది ఎంటర్ కావాల్సిన వాళ్ళు ఉన్నారమ్మా. సో సరే, ప్రాబ్లం లేదులేండి, మనం స్టార్ట్ చేద్దాం. ఎవరో 596 అని అన్నారు కానీ బట్ ఇక్కడ నాకేం కనబడట్లేదమ్మా 596. ఇంకా కొంతమంది ఉన్నారని అంటున్నారు కదా. ఎంతమంది ఉన్నారమ్మా ఇంకా వెయిటింగ్లో? సరే ఉండనండి, నేను మధ్యలో వచ్చిన తర్వాత చెక్ చేస్తాను. ఒక్కసారి ఇప్పుడు నాకు ఐగన్ అనేది తెలియాలి అని అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక్కసారి ఇటు చూడండి. ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్ ఇట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సే ఐఎమ్ టేకింగ్ వన్ మ్యాట్రిక్స్ హియర్ ఇట్ ఈస్ ఏ అన్నట్టుగా ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మ్యాట్రిక్స్ రాస్తున్నా ఏ ఈక్వల్ టు one matrix I am just writing here. So this matrix is nothing but five. Here it is 4. ఒక్క నిమిషం, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా. సో 5 4 3 2. This I have taken a matrix, here it is. And I am going to consider a matrix X. This is nothing but one matrix consisting of 1 and -1. So this is, here it is given A matrix and X matrix. So 596 అలో అని అంటున్నారమ్మా. ఇక్కడ వీళ్ళు ఎందుకంటే స్టార్ట్ అయ్యే ముందు వస్తేనే బాగుండేమో. సరే ఒక్కసారి చూద్దాం. C1 మీరు చెప్పిన టెక్స్ట్ బుక్ కొనకుండా మనం నోట్స్ చదవచ్చు అన్నారు. సరిపోతుందమ్మా, ఏం ప్రాబ్లం లేదు. ఒక్క నిమిషం, ఇది ఓపెన్ కావట్లేదు. $596. సరే అది వచ్చినాక చూద్దాంలేండి. ఇప్పుడు నేను దీనికి సంబంధించింది ఒకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో దీంట్లో ఒకసారి ఇటు జాగ్రత్తగా చూడండి అమ్మా. ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్ ఇట్ ఈస్ ఏ, ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై ఎక్స్ మ్యాట్రిక్స్. సో ఏ మ్యాట్రిక్స్ మీన్స్ 5 4 3 2. దిస్ ఈస్ యువర్ ఏ మ్యాట్రిక్స్. మల్టిప్లైడ్ బై యువర్ ఎక్స్ మ్యాట్రిక్స్ మీన్స్ 1 -1. సో నేను దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. ఒక్కసారి ఎట్లా మల్టిప్లై చేస్తారు చెప్పండి. Always whenever you are doing a multiplication, remember row is multiplied by a column అని అంటారు. So I am just writing
the simplification. 5 into 1, so it becomes 5. Plus and rayali. Next 4 into minus 1, so you are getting minus 4. First row multiplied by column. Similarly, you go for the next first row with another column. ఇంకొకటి వస్తుందా అంటే అక్కడ వేరే ఏం కాలం లేదు కాబట్టి ఒకటే కాలం. So similarly I am going to the next one. 3 into 1 3 plus 2 into minus 1 minus 2. So just you are making the multiplication and finally you are getting the answer. 5 minus 4 is 1. 3 minus 2 is nothing but, correct Amadi? Yes sir. So here it is 1. ఒక్క నిమిషం ఆగండి, నేను కొంచెం చేంజ్ చేసి మీకు కొంచెం ఈజీగా ఇస్తాను. మీకు ఎవరైతే అలో కాని వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం అట్లాగే ఉండండి అమ్మా, నేను తర్వాత అలో చేస్తాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ డౌన్ వన్ మ్యాట్రిక్స్ హియర్ ఇట్ ఈస్. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్, కన్ఫ్యూజ్ కాకండి, ఐ జస్ట్ గివ్ యూ ఏ మ్యాట్రిక్స్. సో 5 4 అండ్ హియర్ ఇట్ ఈస్ 1 and 2. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను, నేను ఏం చేస్తానంటే ఒక ఎక్స్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా, 1 - 1 అన్నాను. దీనికి ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ మేకింగ్ ద మల్టిప్లికేషన్, ఏఎక్స్ అంటాను. సో 5 4 1 2, దిస్ ఈస్ మల్టిప్లైడ్ బై ఎక్స్ మ్యాట్రిక్స్ 1 - 1. రూల్ ప్రకారంగా ఏంటి అని అంటే ఫస్ట్ రో అంటే రో తీసుకొని కాలం తోటి మల్టిప్లై చేస్తే 5 అవుతుంది, దాని తర్వాత -4. అట్లాగే సెకండ్ రో విత్ కాలం it is 1 and here it is -2. So on making the simplification you are getting 5 minus 4 is 1 and 1 minus 2 is nothing but -1. నేను దీని ఎలా రాసుకోవచ్చా, 1 - 1 ని జస్ట్ ఐ మల్టిప్లైయింగ్ విత్ 1, ఒక స్కేలార్ తోటి మల్టిప్లై చేసి 1 - 1 అని రాస్తాను. అంటే ఈ స్కేలార్ని మళ్ళీ దీంతో మల్టిప్లై చేసినా కానీ ఏమంత ప్రాబ్లం ఏం రావట్లేదు. సో ఇక్కడ ఎట్లా ఉంది అని అంటే దిస్ ఈజ్ 1 యాజ్ ఇట్ ఈస్. వాట్ అబౌట్ దిస్ 1 - 1? నేను ఇంతకుముందు ఎక్స్ మ్యాట్రిక్స్ ఏదైతే తీసుకున్నానో సేమ్ మ్యాట్రిక్స్ మళ్ళీ వచ్చింది. సో ఇక్కడ ఏమని రాస్తాను అంటే 1 into x అన్నట్టుగా రాస్తాను. సేమ్ అదే మోడల్లో నేను ఎక్స్ని ఇంకో రకంగా రాస్తాను. ఎక్స్ ఏంటి అని అంటే ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ఇంటూ అనదర్ మ్యాట్రిక్స్, హియర్ ఇట్ ఈస్ 4 1 అని రాస్తా. అంటే ఎక్స్ వాల్యూ నేను వేరే రకంగా రాసి అగైన్ ఐఎమ్ మేకింగ్ ద మల్టిప్లికేషన్. ఏ అలాగే ఉంది. సో 5 4 1 2, దిస్ ఈజ్ మల్టిప్లైడ్ బై అవర్ న్యూ ఎక్స్ వాల్యూ 4 1 అన్నట్టుగా రాస్తారు. సో మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేసి చూడండి, రో ఈజ్ మల్టిప్లైడ్ బై కాలం. 5 4s are 20 ప్లస్ 4 1s are 4. అట్లాగే సిమిలర్లీ యూ గో టు ద నెక్స్ట్ వన్. అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ సెకండ్ రో మల్టిప్లైడ్ బై కాలం 1 into 4, సో ఇట్ ఈస్ 4 ప్లస్ 2 into 1, హియర్ ఇట్ ఈస్ 2. సో యూ ఆర్ గెటింగ్ ఏ మ్యాట్రిక్స్, it is nothing but 24 and here it is 6. ఏం కామన్ తీయొచ్చు చెప్పండి దీంట్లోంచి నేను? షల్ ఐ టేక్ హియర్ ఇట్ ఈస్ 6 is కామన్, 6 కామన్ తీయొచ్చా? తీస్తే ఏమవుతుందంటే ఇది 4 అవుతుంది, ఇది 1 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందని అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 అలాగే రాసి మళ్ళీ 4 1 అంటే ఏంటి అంటే ఇంతకుముందు మీరు ఎక్స్ మ్యాట్రిక్స్ ఏదైతే తీసుకున్నారో సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ అన్నట్టుగా రాస్తాను. అంటే ఇక్కడ whenever a coefficient matrix is given and corresponding x matrix is given, if you take the multiplication between a and x, again you are going to get some constant into x అన్నట్టుగా వస్తుంది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే అలా గనక మనకు వచ్చేది ఉంటే అప్పుడు ఆ ఎక్స్ మ్యాట్రిక్స్ ఏమంటారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐగన్ వెక్టార్ అంటారు. X matrix is called as eigenvector and that constant term you are calling it as eigenvalue అని అంటారు. సో ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే whenever any particular square matrix here it is given and if that is multiplied by some x matrix, if you take the multiplication between that you will get some constant into again x matrix. అలా గనక వస్తే then that x matrix is said to be eigenvector and that constant term is nothing but eigen value అంటారు. నేను జనరల్గా ఇంకొక రకంగా తీసుకున్నాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ రెండు కాకుండా నేను ఇంకో రకంగా ఎక్స్ వాల్యూ 3 2 అని రాస్తా. ఇక్కడ నేను మల్టిప్లై చేసి చూస్తాను, ఏ ఇంటూ ఎక్స్ అని అంటాను. సో ఏ మ్యాట్రిక్స్ అంటే 5 4 1 2, ఎక్స్ మ్యాట్రిక్స్ ఏంటి 3 2. మేక్ ద మల్టిప్లికేషన్ అగైన్ హియర్ ఇట్ ఈస్
5 3s are 15 plus 4 2s are 8. అట్లాగే 1 3s are 3 plus 2 2s are 4. So you are making the simplification so that you are getting 23 and here it is 7. Rajeshwari, is there any chance of taking a common value from the matrix? లాస్ట్ కి నాకు 23 7 వచ్చింది. ఇక్కడ నేను కామన్ తీసేటట్టుగా లేదు అంటే ఇక్కడ ఒక కాన్స్టెంట్ రాసి ఇంటూ ఎక్స్ అన్నట్టుగా రాసేటట్టుగా ఇక్కడ కనబడట్లేదు మనకి. సో అలా కనబడకపోతే మనం ఏమంటాము అని అంటే ఆ ఎక్స్ ని దట్ ఈస్ నాట్ ద ఐగన్ వెక్టార్ అంటారు. సో ఎప్పుడైనా కానీ ఒకదాన్ని మనం ఐగన్ వెక్టార్ అనాలి అని అంటే ఇట్ హ్యాస్ టు బి మల్టిప్లైడ్ విత్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ షుడ్ గెట్ కంపల్సరీ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ ఎక్స్ మ్యాట్రిక్స్. ఆ మోడల్లో గనక వస్తేనే దట్ ఎక్స్ ఈస్ సెట్ టు బి ఐగన్ వెక్టార్ అండ్ దట్ కాన్స్టెంట్ టర్మ్ ఇస్ నథింగ్ బట్ ఐగన్ వాల్యూ అని అంటారు. సో సింపుల్గా నేను జనరల్గా ఎట్లా రాస్తాను అంటే ఇఫ్ ఏ ఈజ్ ఎనీ పర్టికులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్, కంపల్సరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉండాలి, అండ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎనీ కాలం వెక్టార్, కాలం మ్యాట్రిక్స్ అనండి లేదా ఊరికే వెక్టార్ అనండి. సో this x is said to be eigen vector. It has to satisfy a property ax it is equal to some constant value. నేను కాన్స్టెంట్ ఏమని రాస్తా అంటే లాంబ్డా అని రాస్తాను. సమ్ కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ ఎక్స్ అన్నట్టుగా వస్తుంది. సమ్ కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ ఎక్స్. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మాట్ then only you can say that x is eigen vector and lambda is eigen value అని అంటారు. లాజిక్ అర్థమవుతుందమ్మా? ఇక్కడ ఏం లేదు, మనకి ఒకదానికి ఐగన్ వెక్టార్ ఐగన్ వాల్యూ అనాలి అని అంటే ఫస్ట్ అక్కడ ఒకటి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఉండాలి, దట్ టు ఇట్ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ని ఐగన్ వెక్టార్ అనాలి అంటే ఇట్ హ్యాస్ టు బి మల్టిప్లైడ్ విత్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ సో దట్ యూ విల్ గెట్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ మ్యాట్రిక్స్. ఆ మోడల్లో గనక వస్తేనే అప్పుడు ఎక్స్ని ఏమంటారు అని అంటే ఐగన్ వెక్టార్ అంటారు, లాంబ్డాని ఏమంటారు అని అంటే ఐగన్ వాల్యూ కిందికి రాస్తారు. లాజిక్ అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఇచ్చిన కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కి ఏది పడితే అది మల్టిప్లై చేస్తే మనకి రాకపోవచ్చు అక్కడ. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ చూడండి, నేను ఎక్స్ది 3 2 తీసుకున్నాను, ఆ ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తే యు ఆర్ నాట్ గెటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్. ఈ మోడల్లో రాలే మనకి. సో అందుకని అప్పుడు ఎక్స్ని మనం ఐగన్ వెక్టార్ అనడానికి వీల్లేదు, అక్కడ కాన్స్టెంట్ కూడా ఏం లేదు కాబట్టి ఐగన్ వాల్యూ అనేది లేదు అంటారు. అంటే దేర్ ఈస్ నో ఐగన్ వెక్టార్ అండ్ నో ఐగన్ వాల్యూ ఫర్ దిస్ 3, 2 అంటే దీనికి సంబంధించింది. అది మనం ప్రీవియస్లో తీసుకున్న 2 ఎగ్జాంపుల్లో 1 - 1 మల్టిప్లై చేసి చూసాం, మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందంటే 1 × x అని వచ్చింది. అట్లాగే 4 1 తీసుకున్నాం, లాస్ట్కి సమ్ 6 × x అని వచ్చింది. అంటే ఎప్పుడైనా కానీ ఒక కాన్స్టెంట్ టర్మ్తో పాటు ఎక్స్ మ్యాట్రిక్స్ కనుక వచ్చేది ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ ఐగన్ వెక్టార్ అండ్ ఐగన్ వాల్యూ అని. ఈజ్ ఇట్ క్లియర్ నౌ రాజేశ్వరి? Yes, sir. Yes, sir. ఓకే, రైట్. నౌ యూ మేక్ ద నోట్స్. ఒకసారి నోట్స్ ఓపెన్ చేయండి అండ్ రైట్ డౌన్ యూనిట్ నెంబర్ 2 ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. ఇది ఈ రోజు కాన్సెప్ట్ ఐడియా అర్థమైంది అని అంటే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా చేయొచ్చమ్మా, యూనిట్ మొత్తం ఇలాగే ఉంటుంది. రైట్, ముందు డెఫినేషన్ రాయండి. నేను ముందు డెఫినేషన్ ఇస్తాను. డెఫినేషన్లో డెఫినేషన్ రాయండి. ఇది రాయండి. ఏ నాన్ జీరో వెక్టార్, ఎప్పుడైనా కానీ ఎక్స్ మ్యాట్రిక్స్ తీసుకునేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే అలా జీరోస్ ఉండకూడదు, కనీసం ఒక్కటన్నా మనకి నాన్ జీరో వాల్యూ ఉండాలి. ఏ నాన్ జీరో వెక్టార్ క్యాపిటల్ ఎక్స్, ఏ నాన్ జీరో వెక్టార్ క్యాపిటల్ ఎక్స్ బ్రాకెట్లో కాలం మ్యాట్రిక్స్ అని రాయండి. ఎందుకంటే ఎక్స్ ఇంతవరకు మనం కాలం మ్యాట్రిక్సే తీసుకున్నాం. ఏ నాన్ జీరో వెక్టార్ క్యాపిటల్ ఎక్స్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ కాలం మ్యాట్రిక్స్. A non-zero vector capital X column matrix is called eigenvector.
of a square matrix of a square matrix of a square matrix capital A of a square matrix capital A if it satisfies if it satisfies if it satisfies the property of if it satisfies the property of Ax equal to lambda x Ax equal to lambda x where lambda a symbol చూడండి where lambda is a constant where lambda is a constant comma generally called as eigenvalue example ఇది తీసుకున్నామా ముందు కన్సిడర్ A equal to capital A equal to 5 4 1 2 it's a matrix and x equal to నేను ఒకటే తీసుకుంటాను 1 minus 1 ఇది ఒకటే మ్యాట్రిక్స్ తీసుకోండి x equal to 1 minus 1 నెక్స్ట్ లైన్ లో therefore ax equal to a into x equal to అన్ని చెప్పేటి ఫేర్ నోట్స్ లోనే రాయండి ax equal to సో a మ్యాట్రిక్స్ మల్టిప్లైడ్ బై x మ్యాట్రిక్స్ ఒకసారి మల్టిప్లై చేసి చూడండి రో మల్టిప్లైడ్ బై కాలం సో 5 minus 4 1 minus 2 you will get the answer again 1 minus 1 దాన్ని నేను ఈక్వల్ టు 1 into బ్రాకెట్ లో 1 minus 1 అని రాస్తారు సో ఫైనల్ ఆన్సర్ ఈక్వల్ టు సమ్ 1 into మళ్ళీ ఎక్స్ మ్యాట్రిక్స్ వచ్చింది 1 into ఎక్స్ మ్యాట్రిక్స్ 5C1 ఏమంటున్నావు చాలా మందికి M1 బ్యాక్లాగ్స్ ఉంటాయంటారు కానీ చాలా ఈజీగా ఉంది కదా సార్ అంటారు ఈజీగా ఉండాలి అంటే మీలాంటి స్టూడెంట్స్ ఉండాలి నాలాంటి ఫ్యాకల్టీ ఉండాలి అట్లా ఉంటే ఏ టెన్షన్ ఉండదు మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు శ్రద్ధగా వింటే ఎందుకు టెన్షన్ అవుతుంది ఈజీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పాస్ యువర్ ఎగ్జామ్ అట్లాగే ఇంకోటి తీసుకోండి సిమిలర్లీ ఫర్ x ఈక్వల్ టు క్యాపిటల్ X ఈక్వల్ టు ఇంకో మ్యాట్రిక్స్ తీసుకోండి కాలం మ్యాట్రిక్స్ 4 1 ఇదమ్మా x ఈక్వల్ టు సెకండ్ ఇది 4 1 సిమిలర్లీ ఫర్ x ఈక్వల్ టు 4 1 నెక్స్ట్ లైన్ లో కన్సిడర్ ax ఈక్వల్ టు క్యాపిటల్ A ఇంటూ క్యాపిటల్ X ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ రాయండి 5 4 1 2 అండ్ x మ్యాట్రిక్స్ 4 1 x మ్యాట్రిక్స్ 4 1 సో రో మల్టిప్లైడ్ బై కాలం సో 20 plus 4 and second row multiplied by 4 plus 2 so you are getting the answer 24 6 దాన్నే మనం ఈక్వల్ టు 6 కామన్ తీస్తే మళ్ళీ 4 1 అని వస్తుంది సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 into x సో ఇక్కడ గుర్తుంచుకోండి ఏంటి అని అంటే మీరు తీసుకునే మ్యాట్రిక్స్ ఎట్లా ఉండాలంటే ఎక్స్ మ్యాట్రిక్స్ నాన్ జీరో మ్యాట్రిక్స్ ఉండాలి నాన్ జీరో అంటే షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఖచ్చితంగా ఉండాలి సో అప్పుడు దాన్ని మనం ఐగన్ వెక్టార్ అనాలి అని అంటే అక్కడ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తే యూ షుడ్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ మోడల్లో ఉండాలి ఓకే రైట్ నెక్స్ట్ లైన్లో రాయండి నెక్స్ట్ లైన్లో ఆ కాంది నేను రాయట్లేదు రైట్ యూ టేక్ ద నెక్స్ట్ లైన్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ నెక్స్ట్ లైన్లో ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూనిట్ 2 the main purpose of unit 2
is the main purpose of unit 2 is to find eigenvalues and eigenvectors of the given square matrix capital A అంటే మనకి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. మన ఇంటెన్షన్ ఏంటంటే అది క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ లైన్ నోట్ దట్ సో నేను ఒక పాయింట్ చెప్తున్నాను. నోట్ దట్ ఫస్ట్ పాయింట్ a minus lambda I is called eigen matrix. దానికి ఒక పేరు ఇచ్చారు వాళ్ళు, is called eigen matrix. ఆ a minus lambda I ని eigen matrix అంటారు. where I is capital I is identity matrix. I is identity matrix. Next point. Determinant of a minus lambda I. Determinant of a minus lambda I equal to 0. Determinant of a minus lambda I equal to 0 is called, దానికి ఒక పేరు ఇచ్చారు, is called eigen equation. Determinant of a minus lambda I equal to 0 is called eigen equation. Next point. To find eigenvalues, comma, use eigen equation. సో మనకి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూ నీడ్ టు యూజ్ ఐగన్ ఈక్వేషన్ అన్నట్టు. నెక్స్ట్ పాయింట్, టు ఫైండ్ ఐగన్ వెక్టార్ use ax it is equal to lambda x. ax equal to lambda x, that is దాన్ని నేను లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తా. ax minus lambda x is equal to 0, లేదా దాన్నే ఇట్లా రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ a minus lambda I it is multiplied by x that is equal to 0. ఇది అంటే మనకి ఐగన్ వాల్యూస్ రావాలి అంటే యూ నీడ్ టు యూజ్ ఐగన్ ఈక్వేషన్. ఐగన్ వెక్టర్ రావాలి అంటే లాస్ట్ కి a మైనస్ లాంబ్డా I ఇంటూ x ఈక్వల్ టు 0 యూజ్ చేయాలి. నెక్స్ట్ లైన్ ఇంకొక పాయింట్, అది సమ్ టైమ్స్ ద వర్డ్ eigen is also called as characteristic. దాన్ని క్యారెక్టరిస్టిక్ అని కూడా అనొచ్చు, కామా ఇంకో రకంగా లాటెంట్ అని కూడా అనొచ్చు. లాటెంట్ ఆర్ యూ కెన్ సే దట్ ప్రాపర్, ఎలా అన్నా ఏం ప్రాబ్లం లేదు. ఐగన్ అన్నా, క్యారెక్టరిస్టిక్ అన్నా, లాటెంట్ అన్నా, ప్రాపర్ అన్నా అన్నీ ఒకటే. అది ఓకే. రాయేశ్వరి ఉన్నావా? ఓకే సార్. ఓకే, ఎందుకో ఇవాళ డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అందరూ? నో సార్. ఏం యాక్టివ్గా కనబడట్లే. రైట్, చెప్పింది అయితే అర్థమవుతుంది కదమ్మా. మనకి ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ వన్ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏదో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తారు. అప్పుడు ఎక్స్ అనే మ్యాట్రిక్స్ మనం గనక ఒకవేళ మనకు అవైలబుల్లో ఉంటే దట్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి ఐగన్ వెక్టార్. నేను ఐగన్ వెక్టార్ అనాలి అని అంటే
A into X మల్టిప్లై చేయండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ X మ్యాట్రిక్స్ రావాలి. అలా గనక వస్తేనే దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఐగన్ వెక్టర్. ఆ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో దట్ ఈస్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఐగన్ వాల్యూ అని అంటారు. సో ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకుంటూ కండిషన్ ఏమి ఇక్కడ ఇచ్చారు అని అంటే A మైనస్ లాంబ్డా అనేది వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఐగన్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ A మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 కనుక ఉంటే దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఐగన్ ఈక్వేషన్. ఎప్పుడైనా కానీ ఐగన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే యూ నీడ్ టు యూజ్ ఐగన్ ఈక్వేషన్ కంపల్సరీ. ఐగన్ వెక్టార్ కనుక రావాలి అని అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏ ప్రిన్సిపల్ A మైనస్ లాంబ్డా ఇంటూ X ఈక్వల్ టు 0. అవి మనం గుర్తుంచుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కంప్లీట్ యువర్ టోటల్ సెకండ్ యూనిట్. అయితే ఒక్కొక్కసారి ఐగన్ అన్నా, క్యారెక్టరిస్టిక్ అన్నా, లాటెంట్ అన్నా, ప్రాపర్ అన్నా అన్నీ సేమ్, ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కొత్త చాప్టర్గా అందుకే డల్గా ఉన్నారంటారు. కొత్త చాప్టర్ అంటేనే సినిమా స్టార్టింగ్లో ఇంట్రెస్ట్గా ఉండాలి. రైట్, నవ్ యూ ఎంటర్ ఇన్ టు యువర్ ఫస్ట్ ప్రాబ్లం. ఒక్కటి చేస్తే మీకు ఐడియా ఉంటుంది. బెటర్ యూ కీప్ యువర్ క్యాలిక్యులేటర్ అసైడ్. నేను మీకు క్లూ కూడా ఇస్తాను. రైట్ డౌన్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ ప్రాబ్లం. Find the eigenvalues. Find the eigenvalues. Find the eigenvalues. Eigenvalues of. So they have given a matrix here. It is. So 2, 2, 1, and here it is 1, 3, 1, and here it is 1, 2, 2. So they have given one particular matrix. రాజేశ్వరి, ఎప్పుడైనా ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ కంపల్సరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. సో ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్? స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది రైట్. దానికి ఏమన్నా పేరు ఇచ్చారా చెప్ప? ఏమన్నా పేరు ఇచ్చారా మనకు? దానికి ఏమన్నా ఏమి ఇవ్వలేదు కదా. అదే రైట్. సొల్యూషన్ లో లెట్ capital A equal to, now I am going to create the matrix 2, 2, 1, 1, 3, 1, and here it is 1, 2, 2. This is nothing but your square matrix. Order is 3 by 3. 3 by 3. ఇప్పుడు ఒక్కసారి మీకు ఇంత ముందు ఇచ్చిన పాయింట్స్ చూడండి. ఆస్కింగ్ ఓన్లీ టు క్యాలిక్యులేట్ ఐగన్ వాల్యూస్. మరి ఐగన్ వాల్యూస్ రావాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి. ఇక్కడ మీకు ఒక థర్డ్ పాయింట్ ఇచ్చాను చూడండి. To find the eigenvalues, use eigen equation అన్నారు. What is your eigen equation? Determinant of A minus lambda I equal to 0 అని అన్నారు. అంటే ఇప్పుడు మనం దీనికి డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. దేనికి అంటే A minus lambda Iకి. అంటే ముందు అది క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ హియర్. కన్సిడర్ A మైనస్ లాంబ్డా I. ఫస్ట్ ఇది నేను క్యాలిక్యులేషన్ చేస్తా. ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా? 2, 2, 1, 1, 3, 1, 1, 2, 2. సో దిస్ ఈస్ A మైనస్ లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ యూ కీప్ యాజ్ ఇట్ ఈస్. I అంటే ఏంటి? వాట్ ఈస్ యాక్చువల్లీ I? I stands for ఐడెంటిటీ మ్యాట్రిక్స్. విచ్ టైప్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యు ఆర్ టేకింగ్? మనకి ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఆర్డర్ ఇస్తారో అదే ఆర్డర్ తోటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాయాలి. సో 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. జస్ట్ యు ఆర్ రైటింగ్ దట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నౌ జస్ట్ యు మేక్ ద సింప్లిఫికేషన్. ఏమవుతుందో చూడండి. 2, 2, 1, 1, 3, 1, 1, 2, 2. You are just keeping as it is. Minus this lambda is multiplied by this matrix. మీకు ఆల్రెడీ ఒక క్లూ ఉంది. ఓ స్కేలార్ ని మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేయాలి అంటే దట్ స్కేలార్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. అంటే లాంబ్డాని ప్రతి వాల్యూ తోటి మల్టిప్లై చేస్తే లాంబ్డా ఇంటూ 1 ఈజ్ లాంబ్డా, లాంబ్డా ఇంటూ 0 ఈజ్ 0, లాంబ్డా 0 0. అట్లాగే లాంబ్డా 0 ఇది లాంబ్డా అవుతుంది, ఇది 0 0 0, ఇట్ బికమ్స్ లాంబ్డా. ఓకేనా? నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఒక్కసారి ఇది ఎట్లా ఉందంటే దిస్ ఈజ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ సెకండ్ మ్యాట్రిక్స్ టైప్ లో ఉంది. సబ్ట్రాక్షన్ చేయమంటున్నారు. What is the rule in the subtraction? The corresponding elements are subtracted. Corresponding elements subtracted అంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్, సో దట్ యు ఆర్ గెటింగ్ 2 మైనస్ లాంబ్డా. అట్లాగే
second element minus second element, you are getting 2. Third element minus third element, answer is 1. అట్లాగే second row లో first element and ఇక్కడ కూడా second row లో first element, you will get 1. అట్లాగే second row లో second element, you will get 3 minus lambda and here it is 1. Similarly, you are going to the third row, 1 and it becomes 2 and this is nothing but 2 minus lambda. Okay, అర్థమవుతుందా ఇది? Just you are calculating Yes, sir. a minus lambda I. So once you get a minus lambda I, now I am going to write down. Therefore, I am just writing the eigen equation. The eigen equation is given by. The eigen equation is given by. What is the meaning of eigen equation? As per our rule, determinant of a minus lambda I that is equal to 0. అది దాని అర్థం. దీని అర్థం ఏంటి అని అంటే మనం ఆల్రెడీ ఏ మైనస్ లాంబ్డా ఏదైతే క్యాలిక్యులేషన్ చేసామో దానికి యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద డిటర్మినెంట్. సో హౌ టు క్యాలిక్యులేట్ ఏ మైనస్ లాంబ్డా డిటర్మినెంట్? మీకు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. సో ఫస్ట్ ఎలిమెంట్ ఐఎమ్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్ 2 మైనస్ లాంబ్డా. సో దీన్ని ఆ కరస్పాండింగ్ రో అండ్ కాలంని ఎలిమినేషన్ చేసేయండి. మిగిలింది ఏదైతే ఉందో ఏడి మైనస్ బీసీ టైప్లో రాస్తారు. సో మిగిలింది ఏంటి? 3 minus lambda 1 2 2 minus lambda ఉంది. సో జస్ట్ ఐఎమ్ రైటింగ్ 3 minus lambda into 2 minus lambda ఏడి మైనస్ బీసీ అంటే యూ విల్ గెట్ -2 అని వస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ది అయిపోయింది. సెకండ్ ఎలిమెంట్ రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ మైనస్లలో రాయాలి. సో -2 అక్కడ రో తీసేయండి, కాలం తీసేయండి. ఫస్ట్ రో సెకండ్ కాలం తీసేస్తారు. మిగిలిన ఎలిమెంట్కి ఏడి మైనస్ బీసీ. సో 1 into 2 minus lambda. సో 1 into మీకు ఐడియా ఉండడానికి 2 minus lambda. అలాగే మైనస్ ఏడి మైనస్ బీసీ 1 into 1 అంటే 1. అట్లాగే లాస్ట్కి ఎలిమెంట్కి ప్లస్ 1 అని రాస్తారు. మళ్ళీ అక్కడ ఫస్ట్ రో థర్డ్ కాలం తీసేయండి. ఏమవుతుంది? ఏడి మైనస్ బీసీ అంటే ఇది 2 minus 1 into 3 minus lambda. రాజేశ్వర్ ఓకేనా? జస్ట్ ఐఎమ్ ఫైండింగ్ ద వాల్యూస్. Okay, sir. So this is equal to 0. Just you are calculating the determinant. This implies do the simplification 2 minus lambda as it is. So ఇది ఎట్లా ఉంది? జనరల్ మల్టిప్లికేషన్ 3 minus lambda 2 minus lambda అంటే నేను ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని సెకండ్ బ్రాకెట్ తోటి మల్టిప్లై చేస్తా అంటే 6 అవుతుంది -3 lambda. అట్లాగే సెకండ్ ఎలిమెంట్ -2 lambda మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ lambda స్క్వేర్ అవుతుంది. సో ఫస్ట్ రెండు బ్రాకెట్లు మల్టిప్లై చేశాను, -2 అలాగే ఉంది. సో -2 అలాగే రాస్తారు. సో -2 అట్లాగే కమింగ్ టు నెక్స్ట్ వన్ -2 యాజ్ ఇట్ ఈస్. సో ఆన్ మేకింగ్ ద సింప్లిఫికేషన్ ఇట్ బికమ్స్ 2 minus lambda -1. అట్లాగే +1కి వస్తారు. ఇక్కడ 1 అలాగే ఉంటుంది. ఇది 2, ఇది -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా దట్ ఈస్ ఈక్వల్ టు 0. రిపీట్ చేయండి అని అంటున్నారు. ఏం లేదు, డిటర్మినెంట్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని ఆ రో అండ్ కాలం ఎలిమినేషన్ చేసేసి మిగతా వాటికి ఏడి మైనస్ బీసీ. అట్లాగే సెకండ్ ఎలిమెంట్ రాసేటప్పుడు మైనస్ రాసి మళ్ళీ ఆ రో కాలం తీసేసి మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ. దిస్ ఈస్ ద వే హౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ డిటర్మినెంట్. ఓకే, సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. దిస్ ఇంప్లైస్ సో 2 minus lambda it is as it is. సో ఆన్ మేకింగ్ ద సింప్లిఫికేషన్ ముందు లాంబ్డా స్క్వేర్ రాయండి. లాంబ్డా స్క్వేర్ ఇట్ బికమ్స్ -5 lambda. సో +6 ఉంది, -2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ +4 అవుతుంది, +4. ఓకే రాజేశ్వరి ఏం ప్రాబ్లం లేదు కదమ్మా. నెక్స్ట్ Yes, sir. No, sir. -2 అలాగే ఉంటుంది. సో అది -lambda 2 - 1 అంటే +1. సో +1 అట్లాగే +1 ఇంటూ దట్ బికమ్స్ 2 - 3 అంటే -1 అండ్ హియర్ ఇట్ ఈస్ +lambda. జస్ట్ ఐఎమ్ డూయింగ్ ద సింప్లిఫికేషన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మళ్ళీ మనకు బయట 2 - lambda ఉంది కాబట్టి జస్ట్ యూ డూ ద సింప్లిఫికేషన్ అగైన్. మళ్ళీ మల్టిప్లై చేస్తారు. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని బ్రాకెట్ తోటి మల్టిప్లై చేస్తే 2 lambda స్క్వేర్ -10 lambda +8 అవుతుంది. అట్లాగే -lambda క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ +5 lambda స్క్వేర్ -4 lambda. సో జస్ట్ మల్టిప్లికేషనే.
అట్లాగే దీన్ని మల్టిప్లై చేస్తాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇట్ బికమ్స్ 2 లాంబ్డా, ఇట్ ఈస్ -2, ఇట్ ఈస్ -1 అండ్ ప్లస్ లాంబ్డా, ఓవరాల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దీన్ని హైయెస్ట్ పవర్ దగ్గర నుంచి రాయండి, మైనస్ లాంబ్డా క్యూబ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ లాంబ్డా స్క్వేర్లు ఏమేమి ఉన్నాయో చూడండి. లాంబ్డా స్క్వేర్లు ఏమేమి ఉన్నాయి, 1 ఈస్ 2 లాంబ్డా స్క్వేర్ ఉంది, దాని తర్వాత 5 లాంబ్డా స్క్వేర్ ఉంది, అంతే. సో 2 + 5 అని అంటే మనకు వచ్చేది ఏంటమ్మా, ఇది ఇట్ ఈస్ 2 ప్లస్లలో ఉన్నాయి కాబట్టి, సో ఇట్ బికమ్స్ +7 లాంబ్డా స్క్వేర్, 7 లాంబ్డా స్క్వేర్. అట్లాగే లాంబ్డా వాల్యూస్ చూడండి, ఇక్కడ -10 లాంబ్డా ఉంది, -4 లాంబ్డా ఉంది, మళ్ళీ ఇక్కడ 2 లాంబ్డా లాంబ్డా అని ఉంది. సో -10 -4 -14, -14లో నుంచి ఈ 3 తీసేయండి, ఎంతమ్మా, -11 లాంబ్డా అవుతుందా అది. సో ఇట్ ఈస్ -11 లాంబ్డా. దాని తర్వాత ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, 8 ఉంది, -2 ఉంది, -1 అని ఉంది. సో ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ +5 = 0. సో నేను ముందు దానికి మైనస్ పోవాలి అని అంటే ఏం చేస్తానంటే, ఈజీగా మైనస్ తోటి మల్టిప్లై చేస్తా, లాంబ్డా క్యూబ్ -7 లాంబ్డా స్క్వేర్, దాని తర్వాత +11 లాంబ్డా, ఇట్ ఈస్ -5, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ వన్ ఈక్వేషన్, దట్ ఈక్వేషన్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఐగన్ ఈక్వేషన్ అంటారు. మనకి లాస్ట్కి ఏదైతే సింప్లిఫైడ్ ఈక్వేషన్ వస్తుందో దట్ ఈక్వేషన్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఐగన్ ఈక్వేషన్. ఒక్కసారి ఈ ఐగన్ ఈక్వేషన్ డిగ్రీ ఎంత ఉందమ్మా రాజేశ్వరి, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ లాస్ట్ ఈక్వేషన్, 3 అయినప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ రావాలి, అక్కడ డిగ్రీ ఎంత ఉంటే అన్ని వాల్యూస్ రావాలి, అంటే డెఫినెట్ గా మనకి 3 వాల్యూస్ రావాలి. ఒక్కసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, ఆల్ ఆఫ్ యూ, బెటర్ యూ ఓపెన్ యువర్ క్యాలిక్యులేటర్. జస్ట్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత, ఉందా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశారా, చేశాను సార్. రైట్, ఆన్ బటన్ ఒక్కసారి ఓపెన్ చేసి ఆన్ బటన్ అన్న తర్వాత మోడ్ బటన్ ప్రెస్ చేయండి, మోడ్ బటన్. ఆ మోడ్ లో ఆప్షన్ నెంబర్ 5 అని ఒకటి ఉంది, ఆప్షన్ 5 ఈక్వేషన్ అని కనబడుతుంది, జస్ట్ దాన్ని ప్రెస్ చేయండి. ఈక్వేషన్ 5 అనే దాన్ని ప్రెస్ చేశారు, మనకి ఒక 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి స్క్రీన్ మీద. నేను ఏం చేస్తానంటే, ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, లాస్ట్ 4th ఆప్షన్ ఉంది మనకి క్యూబ్లలో ఉంది కాబట్టి 4th ఆప్షన్ తీసుకుంటున్నాను నేను. ఐఎమ్ జస్ట్ టేకింగ్ 4th ఆప్షన్. నౌ యూ ఎంటర్ ఓన్లీ ద కోఎఫిషియంట్స్. ఫస్ట్ హైయెస్ట్ పవర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. వాట్ ఈస్ ద ఫస్ట్ కోఎఫిషియంట్ రాజేశ్వరి? 1 ఎంటర్ చేసి జస్ట్ ఈక్వల్ టు కొట్టండి. నెక్స్ట్ కోఎఫిషియంట్ -7, మళ్ళీ ఈక్వల్ టు కొట్టండి. నెక్స్ట్ కోఎఫిషియంట్ 11, మళ్ళీ ఈక్వల్ టు కొట్టండి. లాస్ట్కి మనకేముంది, -5 అని ఉంది, ఈక్వల్ టు కొట్టండి. జస్ట్ ఆ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోఎఫిషియంట్స్ మాత్రమే ఎంటర్ చేసుకుంటూ ఈక్వల్ టు కొట్టండి. అన్నీ కొట్టిన తర్వాత నౌ యూ ప్రెస్ ఈక్వల్ టు బటన్. మీకు ఏమవుతుందంటే అక్కడ ఏమొస్తుంది చూడండి రాజేశ్వర్, ఏమొచ్చింది, x1 = 5. అంటే దాని అర్థం ఏంటంటే లాంబ్డా ఈక్వల్ టు ఒక రూట్ ఏంటి అని అంటే 5 అని వచ్చింది. మళ్ళీ ఈక్వల్ టు కొట్టండి, మీకు ఆన్సర్ ఏమొస్తుంది, మళ్ళీ నెక్స్ట్ x2 = 1, మళ్ళీ ఈక్వల్ టు కొట్టండి. మనకు వస్తలేదు కదా, వస్తలేదు, మనకు రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనకి క్యూబిక్ ఈక్వేషన్ లో నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ఓన్లీ ద 2 వాల్యూస్, బట్ యాక్చువల్లీ ఐ నీడ్ టు గెట్ 3 వాల్యూస్. 3 వాల్యూ కావాలి అని అంటే ఈ ఉన్న 2 వాల్యూలనే ఏదో ఒకటి రిపీట్ అయింది అని దాని అర్థం. ఏదో ఒకటి రిపీట్ అయింది అంటే ఎట్లా వస్తుంది అంటే, మీకు సింథటిక్ డివిజన్ ఐడియా ఉందమ్మా? సింథటిక్ డివిజన్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా? నేను ఒక్కసారి చేస్తాను, ఇక్కడ చూడండి. మనకి ఇచ్చిన లాస్ట్ ఈక్వేషన్ లో కోఎఫిషియంట్స్ రాస్తాను నేను. సో వాట్ ఆర్ ద కోఎఫిషియంట్స్ ఇన్ ద లాస్ట్ ఈక్వేషన్ అంటే మనకు వచ్చిన ఇక్కడ ఏం రాస్తానంటే 1 -7, దాని తర్వాత 11, దాని తర్వాత -5. సింథటిక్ డివిజన్ రూల్ ఏంటి అని అంటే ఇట్లా గీత కొట్టేసి సో ఇట్లా రాస్తారు.
ఎప్పుడైనా కానీ లాస్ట్ వాల్యూ కంపల్సరీ 0 రావాలి. ఫస్ట్ వాల్యూ యు ఆర్ స్టార్టింగ్ విత్ 0. ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ ఏవైతే తెలుసో వాటిని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. యాడ్ చేస్తే ఫస్ట్ది 1 + 0 అంటే ఇక్కడ 1 అని ఉంటుంది. ఇప్పుడు దీని రూల్ ఏంటి అని అంటే ఈ 5ని ఇక్కడ వచ్చిన వాల్యూ తోటి మల్టిప్లై చేయండి. 5 × 1 ఆన్సర్ ఈస్ 5 ఇక్కడ రాస్తారు. సో మళ్ళీ 2 యాడ్ చేస్తారు. -7 + 5 అంటే ఆన్సర్ ఏంటి -2 అని వస్తుంది. మళ్ళీ ఇక్కడ 5 × -2 5 × -2 ఎంత -10 అవుతుంది. మళ్ళీ ఈ 2 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత 1 అని వస్తుంది. మళ్ళీ 5 × మళ్ళీ వచ్చిన వాల్యూ 1 సో దట్ యు ఆర్ రైటింగ్ హియర్ ఇట్ ఇస్ 5. సో ఫైనల్గా మళ్ళీ యాడ్ చేస్తే కంపల్సరీ 0 రావాలి. అంటే నేను ఫస్ట్ వాల్యూకి సంబంధించింది ఇక్కడ రాసుకుంటూ వెళ్ళాను. నౌ యు ఆర్ కమింగ్ టు సెకండ్. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. సెకండ్ చేయాలన్నా కానీ మళ్ళీ లాస్ట్ వాల్యూ కంపల్సరీ 0 రావాలి. ఆల్వేస్ యూ స్టార్ట్ విత్ 0. ఫస్ట్ దాన్ని ఎప్పుడైనా కానీ యాడ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ 1. ఇప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ లాంబ్డా వాల్యూ? మనకున్న నెక్స్ట్ లాంబ్డా వాల్యూ 1 అని ఉంది. మనకు అవైలబుల్ వాల్యూస్ని అక్కడ రాస్తున్నారు. సో ఇప్పుడు 1 × 1 ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తే ఏమొస్తుంది -1 అవుతుంది. మళ్ళీ 1 × -1 యూ విల్ గెట్ -1. సో ఫైనల్గా డెఫినెట్గా 0 వస్తుంది చూడండి. సో మనకి 2 అవైలబుల్ వాల్యూస్ ఉన్నాయి. ఆ రెండింటితోటి నేను సింథటిక్ డివిజన్ రాశాను. ఇది ఫైనల్ ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ది. నేను ఇక్కడ ఏదైతే λ = 5 తోటి స్టార్ట్ చేశానో థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ అమ్మ ఫస్ట్ది. సెకండ్ది λ = 1 అని సెకండ్ టేబుల్ ఏదైతే రాశానో దట్ ఈస్ ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ అండ్ హియర్ ఇట్ ఈస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. నౌ యు ఆర్ కమింగ్ టు ద థర్డ్ లైన్. ఈ థర్డ్ లైన్ దేనికి సంబంధించింది అంటే డిగ్రీ ఈక్వేషన్. అంటే థర్డ్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ అండ్ హియర్ ఇట్ ఈస్ ఫస్ట్ డిగ్రీ అన్నట్టు. ఫస్ట్ డిగ్రీ అంటే దాని అర్థం ఏంటి అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత నేను ఓన్లీ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ లాస్ట్ వన్. అమ్మా ఇది ఆడిబులా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే రైట్. బ్రేక్ అవుతుంది సార్ వాయిస్ ఇప్పుడు. అదే ఒక్క నిమిషం ఆగండి. ఏదో ఇవాళ కాలేజీలో ఎగ్జామ్ ఉన్నట్టున్నది దానివల్ల. సరే లాస్ట్కి ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా ఫస్ట్ టేబుల్లో రాసింది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, సెకండ్ టేబుల్లో రాసింది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, లాస్ట్కి ఏదైతే వచ్చింది ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ అన్నట్టు. అది రాయడం ఎలా రాస్తారు అంటే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. లాస్ట్కి 1 × ఏం కదమ్మా, ఏం టెన్షన్ పడకండి, వస్తుంది. సో ఇక్కడ ఓకే ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి. సో 1 × λ అని రాస్తారు. 1 × λ అండ్ ఆ కాన్స్టెంట్ అట్లాగే రాయండి -1 దట్ ఈస్ ఈక్వల్ టు 0 అన్నట్టు. సో దీంట్లోంచి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అని అంటే λ -1 = 0. ఫ్రమ్ దిస్ యూ కెన్ సే దట్ λ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ మనకు క్యూబిక్ ఈక్వేషన్లో 3 రూట్స్ రావాలి. 3 రాలేదు, 2 వచ్చాయి అని అంటే ఇన్ యువర్ గివెన్ రూట్స్ ఓన్లీ వన్ ఆఫ్ ద వాల్యూస్ ఈజ్ రిపీటెడ్. సో ఇక్కడ ఏది రిపీట్ అయింది అని అంటే 1 అనేది రిపీట్ అయింది. సో ఇక్కడ నేను ఏమని రాస్తాను అని అంటే 1 అన్నట్టుగా రాస్తాను. లాజిక్ అర్థమవుతుందమ్మా రాజేశ్వరి? ఏం లేదు, ఎప్పుడైనా ఒకవేళ డైరెక్ట్గా మనకు 3 రూట్స్ కనుక వస్తే ఈ సింథటిక్ డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ యూ కెన్ రైట్ డౌన్ యువర్ డైరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ క్యాలిక్యులేటర్. ఇక్కడ మనకి రాలేదు కాబట్టి 2 రూట్స్ వచ్చాయి కాబట్టి నేను ఏం చేశానంటే మిగతా దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ సింథటిక్ డివిజన్ అన్నట్టు. సో ఫైనల్లీ ఐఎమ్ గెటింగ్ ద వాల్యూస్ 5, 1 and 1. సో మనకి ఎగ్జామినేషన్లో ఐగన్ వాల్యూస్ అని ఉన్నప్పుడు దిస్ ఈస్ ద వే హౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్
ద ఐగన్ వాల్యూస్ కరస్పాండింగ్ టు ద గివెన్ ప్రాబ్లం. ఓకేనా? లాజిక్ అర్థమవుతుంది ఓకే కదా? సరే, Yes, sir. ఇవాళ ఇది రాయండి ఒక్కసారి సొల్యూషన్ లో. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఆ మ్యాట్రిక్స్ రాశారు. ఓకే, లెట్ A equal to, you write down the given matrix. చెప్తాను క్యాలిక్యులేటర్ ఎట్లా చేయాలన్నది. ఆల్రెడీ మీకు యూట్యూబ్లో కూడా ఒకటి లింక్ ఇచ్చాను నేను, మీరు కావాలంటే దాన్ని కూడా మళ్ళీ ఒకసారి చూడండి. సొల్యూషన్ రాయండి. ముందు ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ఐగన్ మ్యాట్రిక్స్, అంటే A మైనస్ లాంబ్డా I ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. రాసే లాస్ట్ వరకు రాసేయండి. సమ్ ఆఫ్ రూట్స్ A బై B రాసుకోవచ్చు, చేయండి. మీకు లాజిక్ ఎట్లా తెలిస్తే దాని ప్రకారంగా చేసేయండి. రాస్తున్నారమ్మా? Yeah, sir. ఆ లాస్ట్కి వచ్చే ఈక్వేషన్ వరకు మాత్రమే రాయండి. ఫైవ్ 14 ఏ స్లైడ్ చేంజ్ చేయాలమ్మా? ఆ ఈక్వేషన్ వరకు రాసి ఆ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకుంటూ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద రూట్స్. నేను మళ్ళీ క్యాలిక్యులేటర్ ఎట్లా రాయాలని చెప్తున్నాను. మోడ్ బటన్ ప్రెస్ చేయండి ఫస్ట్. దాంట్లో ఈక్వేషన్ 5 తీసుకున్నాను. ఈక్వేషన్ 5 దాంట్లో 4th ఆప్షన్ తీసుకున్నాను నేను, ఎందుకంటే క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి. ఓన్లీ కోఎఫిషియంట్స్ ఎంటర్ చేయండి. 1 ఈక్వల్ టు -7 ఈక్వల్ టు 11 ఈక్వల్ టు -5 ఈక్వల్ టు, అన్ని వాల్యూస్ ఎంటర్ కాగానే ఈక్వల్ టు బటన్ ప్రెస్ చేయండి. అన్ని ఈక్వల్ టు అయిపోయిన తర్వాత జస్ట్ యూ ప్రెస్ ఈక్వల్ టు బటన్, యూ విల్ గెట్ x1 ఈక్వల్ టు 5. మళ్ళీ ప్రెస్ చేస్తే ఈక్వల్ టు బటన్ x2 ఈక్వల్ టు 1 అని వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేయండి, 3 రావాలి మనకి. x3 కనబడట్లేదు అక్కడ, ఓన్లీ x1 x2లే కనబడుతున్నాయి. x3 కనబడలేదు అంటే దాని అర్థం ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ రిపీటెడ్ అన్నట్టు. అక్కడ ఏదో ఒకటి రిపీట్ అయింది అని చెప్పడం. సో ఆ రిపీట్ అయింది మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ సింథటిక్ డివిజన్.
సరే, మీరు లాంబ్డా ఈక్వల్ టు 5 1 వరకు రాసి ఒక స్టేట్మెంట్ ఇస్తాను నేను, అక్కడ రాయండి. రాశారమ్మా రాజేశ్వరి? ఎస్ సార్, కంప్లీటెడ్. ఓకే, అక్కడ దాని తర్వాత ఒక స్టేట్మెంట్ రాయండి. లాంబ్డా ఈక్వల్ టు 5 1 తర్వాత సిన్స్ the eigen equation is of third degree, since the eigen equation is of third degree, comma, the repeated value is identified by the synthetic division method. ఇట్లా స్పెల్లింగ్ చూడండి, SYNTHETIC, synthetic division, by the synthetic division method. దాని తర్వాత ఈ టేబుల్ వేసేయండి. సింథటిక్ డివిజన్ ఏం లేదు, ఫస్ట్ కోఎఫిషియెంట్స్ రాయండి. రాసిన తర్వాత మనకు అవైలబుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ తీసుకోండి. ఎప్పుడైనా కానీ యూ స్టార్ట్ విత్ 0 అండ్ ఎండ్ విత్ 0 కంపల్సరీ. సో ఫస్ట్ టేబుల్ థర్డ్ డిగ్రీ, సెకండ్ టేబుల్ సెకండ్ డిగ్రీ, లాస్ట్కి ఏదైతే వచ్చిందో అది ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ అన్నట్టు. అది ఆ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఎట్లా రాస్తారంటే ఆ వాల్యూ ఇంటూ వేరియబుల్, ఆ వాల్యూ ఇంటూ లాంబ్డా, ఆ -1 అట్లాగే రాస్తారు, ఈక్వల్ టు 0. స్టేట్మెంట్, సిన్స్ ద ఐగన్ ఈక్వేషన్ is of third degree, comma, the repeated value is identified by the synthetic division method. అని చెప్పేసి ఈ టేబుల్ వేసేయండి. సో ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ లాంబ్డా ఈక్వల్ టు 1. నెక్స్ట్ లైన్ లో therefore లాస్ట్ కి రాసేయండి అమ్మా. therefore for the given square matrix, the eigenvalues are ఏమొచ్చాయమ్మా ఐగన్ వాల్యూస్ మనకి 5 1 1 1. అదే ఆన్సర్. ఇది లాంగ్ ఆన్సర్ లో మనకు గ్యారంటీగా వస్తుంది. మీకు గ్యారంటీగా పేపర్ ఓపెన్ చేయగానే సెకండ్ యూనిట్ లో ఫస్ట్ ప్రాబ్లం ఉంది అంటే దిస్ ఈజ్ ఓన్లీ యువర్ ఫస్ట్ ప్రాబ్లం. ఏం లేదు, ముందు ఇక్కడ ఈక్వేషన్ రావాలి. అంటే ఐగన్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ క్యాలిక్యులేటర్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద రూట్స్. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. 3 రూట్స్ రావాలి, 3 సొల్యూషన్స్ రావాలి. ఇక్కడ 2 వచ్చాయి కాబట్టి ఇంకొకటి క్యాలిక్యులేషన్ చేయడానికి సింథటిక్ డివిజన్ యూజ్ చేశారు. ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ దట్ రిపీటెడ్ వాల్యూ. సో అన్ని కలిపి ఒక దగ్గర రాయండి. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఐగన్ వాల్యూస్ కరస్పాండింగ్ టు యువర్ గివెన్ మ్యాట్రిక్స్. ఓకేనా? షల్ ఐ గివ్ యూ వన్ ప్రాబ్లం? ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇవ్వనా నేను? మీరు జస్ట్ ట్రై చేయండి. ప్రాబ్లం, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్. Problem is right. So problem is find the eigenvalues of సో అక్కడ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు అని అంటే 1 3 4 1 3 4
0 2 5 0 2 5 and here it is 0 0 3 0 0 3. సో ఇది మ్యాట్రిక్స్ అమ్మ. దీనికి యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఓన్లీ ద ఐగన్ వాల్యూస్. మీరు ఇది చేయండి. మీకు 3/3 కాబట్టి ఎన్ని రూట్స్ రావాలి మనకి? 3 రూట్స్ రావాలి. ఆర్డర్ ఎంత ఉంటే అన్ని రూట్స్ వస్తాయి మనకి. సో ఒక్కసారి అది చేసి చూడండి. మనం నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన ఇంతవరకు ఐగన్ వాల్యూస్ మాత్రమే చేసాం. ఐగన్ వెక్టార్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నది దట్ వీ టేక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇది ఒక్కటైతే ఇదైతే చూడండి అమ్మ.